ఒక చికెన్ బిర్యానీ మస్తు నేను మొన్న తింటా అలానే తింటి. సరేనా? మర్చిపోకు మరి. మర్చిపోను. సరే పోయేస్తా. అబ్బా ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది కదనే. మనకి ఇంకొక ఇల్లు ఉంటే దొరికింది అనుకో మన పంట వండినట్టే. ఏంటి కదా ఎవరు లేరు, తలుపు కూడా పెట్టేసింది కదనే. ఇదే మంచి అవకాశం. గేట్ కాడ ఉండిపో, నేను ఏమంటే పట్టుకొని వస్తా. మరి చూడు అటు ఇటు. అబ్బా మా సప్న ఇంట్లో మంచిగా తిన్నా. చికెన్ అయితే మస్తు వండింది. మళ్ళా రేపు రమ్మన్నది. మరి రేపు చికెన్ వండుతుందా, మటన్ వండుతుందా, చేపలు వండుతుందా, ఏం వండుతుందో చూడాలి. కడుపైతే నిండింది వాళ్ళకి. అవును కానీ నేనైతే తిన్నా చికెన్ తో. ఇంతకి నా ముగ్గురు తిన్నాడా లేదా? అసలు డ్యూటీకి పోయిండు, బాక్స్ తీసుకుపోయిండో లేదో. ఫస్ట్ ఇంటికైతే పోయి ఫోన్ చేస్తా. ఏమన్నా తిన్నా అంటే ఏం కాదు, తినలేదంటే ఆయనకు నచ్చిన కూర వండి పెడతా. ఈ పని అయితే చేస్తా.